ఏదైతే మార్నింగ్ న్యూస్లో చెప్పినటువంటి ఏదైతే భవ్య విషయంలో కానీ ఆ ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు ఆత్మహత్య గల కారణాలను ఆత్మహత్య గలగా ఎవరైతే అలా అతి క్రూరంగా అతి కిరాతకంగా ఆ పిల్లల మీద దాడి చేసి మానవ మృగాల కన్నా హీనంగా ఆ పైచాచిక ఆనందంతో ఆ పిల్లల మీద నరమేధం చేసినటువంటి నర అంతకులను బలి చేయాలి, మనం ఎన్కౌంటర్ చేయాలని కూడా జై భీమ్ దినపత్రిక, జై భీమ్ టీవీ పదే చెప్తుంది. అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనించినటువంటి ఇద్దరు ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగినటువంటి ఉదంతం మనం చూసినా. ఆ ఉదంతం వెనక ఉన్నటువంటి అనేక మంది ఎవరెవరు ఉన్నారు. ఇప్పటికే వార్డెన్ శైలజను కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం ఉంది. గతంలో కూడా ఏదైతే ఇలాంటి సంఘటనలు జరిగినాయో ప్రభుత్వం కూడా గతంలో ఉన్నప్పుడు స్పందించిన నేపథ్యం ఉంది. అప్పుడు ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఆమె మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో, ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో మంత్రి గారు సీతక్క కూడా వెంటనే స్పందించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని ఒక కమిటీ కూడా వేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. నిన్న మన లైవ్లో కూడా మాట్లాడిన తరుణంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే పూల విగ్రహం మాత్రమే ప్రస్తావన చేస్తుంది, ప్రస్తావన విషయంలో పూల విగ్రహం పెట్టాలని ఎప్పుడు 10 సంవత్సరాల తరుణంలో ఎప్పుడు లేని విధంగా పూల విగ్రహం పెట్టాలని పదే చెప్పిన తరుణంలోనే మనం కూడా సవాల్ చేయడం జరిగింది. ఇదే లైవ్ నుంచి ఏదైతే పిల్లలకు జరిగిన అన్యాయమో ఆ అన్యాయం మీద మీరు మాట్లాడి మీరు వెళ్ళండి అని చెప్తే వెంటనే ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి వెళ్ళి ఆ హాస్టల్ సందర్శించి అక్కడ విచారణ నిమిత్తం ఎవరైతే ఉన్నారో ఏం జరిగిందని కూడా వేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడికి పోయి పరిశీలించినటువంటి దాఖలాలు అంటే జై భీమ్ టీవీ, జై భీమ్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు బట్టే ఇలా ఏది ఏమైనప్పటికీ బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఆత్మగౌరవంతో బతికే విధంగా, ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఇలా దళితుల పక్షాన, బహుజనుల పక్షాన, బడుగు బలైన వర్గాల పక్షాన ఈ దేశంలో పురుడు పోసుకుంది జై భీమ్ టీవీ మాత్రమే. అందుకోసమే ప్రశ్నించే గొంతుగా, పోరాటే యోధుడిగా ఇవాళ నిరంతరం సమాజంలో అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఇవాళ మీ ముందు ఉన్నది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తాను, ఆత్మగౌరవంతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో బతకండి. మన నినాదము సబ్బండ కులాలు, సబ్బండ జాతులకి ఇలా ఆత్మగౌరవం ఇలా నమస్తే బదులుగా జై భీమ్ అంటున్నాం అంటే ఇలా మన గౌరవాన్ని పెంపొందించడం కోసమే. అందుకోసమే ఆ జై భీమ్ని టీవీని, ఆ జై భీమ్ నినాదాన్ని 10 సంవత్సరాల నుంచి బుధ స్కంధాలపై మోస్తూ కూడా ఎక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు, ఎన్నో దాడులు, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా, ఎంతో మానసికమైన క్షోభకు గురి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తల దించుకోకుండా ఆత్మగౌరవంతో బతికే విధంగా మేము ముందుకు రావడం జరిగింది. అందుకోసమే చెప్తున్నాను, ఆత్మవిశ్వాసం ఎప్పటికైనా నిలబడుతుంది. ఆత్మగౌరవం ఏ రోజైనా అందాలం ఎక్కేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. అందుకోసమే ఈరోజు ఆ పిల్లల మీద జరిగినటువంటి దాడి, ఆ పిల్లల మీద జరిగినటువంటి భౌతిక దాడి, ఆ పిల్లల మీద జరిగినటువంటి ఆ రేపే కానీ లేకపోతే ఆ పిల్లల మీద జరిగినటువంటి మర్డరే కానీ ఇప్పటి కూడా విచారణ కానీ ఆ పిల్లల మీద నోటితో ఉన్నటువంటి పండ్ల ఘాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూసినాం. ఆ నేపథ్యంలోనే కవిత గారికి మనకు చెప్పడం జరిగింది. వెంటనే కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు జై భీమ్ దినపత్రికలో వచ్చిన వార్తలు, జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తల ఆధారంగా, మార్నింగ్ లైవ్లో ఆధారంగా వాళ్ళకు ఆ సమాచారం వెళ్ళిపోయి నిన్న అక్కడ ఉన్నటువంటి ఆ భువనగిరి ఎస్సీ హాస్టల్ని సందర్శించి విచారణ నిమిత్తం అక్కడ ఉన్నటువంటి అనేక మందిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ శైలజను కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం ఉంది. ఎంబడే సీతక్క మంత్రి గారు కూడా స్పందించి వాళ్ళకు న్యాయం జరగాలని ఒక కమిటీ కూడా వేసింది. అదంతా కూడా జై భీమ్ టీవీ పోరాటము, జై భీమ్ దినపత్రికలో వచ్చిన వార్తల ఆధారంగానే. అంటే ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికైనా ఇబ్బందులున్నా, ఏమైనా సమస్యలున్నా మన కోసం కొట్లాడేది జై భీమ్ టీవీ మాత్రమే. అందుకోసమే స్ట్రగుల్ ఫర్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని జై భీమ్ టీవీ నడిపిస్తుంది. పవర్ ఆఫ్ పీపుల్ అని జై భీమ్ దినపత్రిక నడిపిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం మన నినాదం. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఏమైనా తెలియని విషయాలు ఉంటే కూడా చెప్పండి, నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలానే పేబ్యాక్ సొసైటీ చేయండి. మన పేబ్యాక్ సొసైటీ చేస్తే మన సమాజానికి ఇంకెక్కువ సర్వీస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఎంత పేబ్యాక్ చేస్తే అంత పేబ్యాక్ సొసైటీ సమాజానికి మంచి ఆలోచన విధానాన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ అయ్యే విధంగా ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుగా మన నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముక్నాయక్ పత్రికను ఏ విధంగా స్థాపించిండో అదే తరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోనే జై భీమ్ నినాదాన్ని నడిపిస్తూ ఇలా 10 సంవత్సరాల కంచెలి ఒంటరి పోరాటంతో ఇలా కోట్లాది మంది గుండె చప్పుడుగా ఇలా ఈ నినాదం నిలబడుతుందంటే అది మనం చేసినటువంటి నినాదమే. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, అభిమానించండి, ప్రేమించండి. మీ అందరూ కూడా వెన్నంటూ ఉండండి. ఇది బడుగు బలైన వర్గాల నినాదం, బడుగు బలైన వర్గాల ఆత్మగౌరవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే మనకు స్ఫూర్తిగా నిలిచేటువంటి జై భీమ్ టీవీని మనందరం కూడా పూజించుకొని, ఆరాధించి, మనం ప్రేమించుకొని, మనం దీన్ని కాపాడుకొని ఈ సబ్బండ జాతులకు మనం నిలబడ్డైతే ఈ దేశంలో అణగారిన వర్గాల ప్రశ్నించే గొంతుగా ఉంటున్నటువంటి నినాదం చెప్తున్నాం. ఇలా అమ్మాయిలకు ఏదైతే జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా క్యాండిల్తో కూడా నైట్
ర్యాలీలు చేసేటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం జరిగే నేపథ్యం ఉంది. ఏపీలో కూడా మన వార్తలు చూసుకొని ఏపీలో కూడా నాకు తెలిసినటువంటి చాలామంది కొలీగ్స్ కూడా ఫోన్ చేసి అన్న ఇంత దారుణం జరిగిందన్న, ఇది మన పేపర్లో మన టీవీలో చదివేదాకా కూడా మాకు తెలియదన్న, ఇద్దరు ఆడపిల్లలు 10వ క్లాసులో చదివేటువంటి ఇద్దరు ఆడపిల్లలను అత్యంత దారుణంగా చంపేయడం ఏందన్న, తెలంగాణ ప్రభుత్వం మారింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హయాంలో ఇలాంటి సంఘటన జరగొద్దు, రేవంత్ రెడ్డికి ఒక మచ్చగా ఉంటుంది అనేటువంటి నినాదాన్ని కూడా నాతో పంచుకున్నటువంటి అనేక మంది ఉన్నారు. అందుకోసమే మన పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసి నిన్న క్యాండిల్స్ ర్యాలీ చేయడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సీఎం గారి దృష్టి కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా ఈ బాలికల ఉదంతం కూడా సీఎం దృష్టిలో ఉంది. సీఎం గారు కూడా దానికి సంబంధించినటువంటి విచారణ నిమిత్తం కూడా అధికారులను వెంటనే సీతక్క గారి రూపంలో సీతక్క గారు వెంటనే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం కూడా ఉందంటే అది జై భీమ్ టీవీ జై భీమ్ దినపత్రిక ప్రధాన వార్తల ఆధారంగానే